మన దేవుడు వినే దేవుడు, సజీవుడైన దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు, మాట ఇచ్చి తప్పకుండా నెరవేర్చే దేవుడు. మనం ఏడుస్తాం, మన ఏడుపు ఎవరు చూస్తలేరు అనుకుంటాం, కానీ మనల్ని చూసే దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మన కోసం తిరిగి లేచిన దేవుడు, తర్వాత మనల్ని పరలోకం తీసుకెళ్లే దేవుడు ఉన్నాడు. తప్పకుండా నువ్వు ఏడ్చే ప్రతి కన్నీటి బొట్టు దేవుని సన్నిధిలో కనబడుతూ ఉంటుంది. ఇక్కడ చూసినప్పుడు నీవు కన్నీళ్ళు విడుచుట చూచి తిని, అవును దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు కన్నీళ్ళు విడిచడం, మనుషులు చూస్తే ఏం లాభం లేదు, దేవుని దగ్గర మాత్రమే నువ్వు కన్నీళ్ళు విడవాలి. అప్పుడు తప్పకుండా నీకు ప్రతిఫలం దొరుకుతుంది. రాజు దగ్గరికి ప్రవక్త వచ్చి నువ్వు బ్రతకవు, నువ్వు చనిపోతావు అని చెప్పినప్పుడు రాజు ఏం చేసిండు? వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేసిండు. అప్పుడు వెంటనే దేవుడు అతనికి సమాధానం ఇచ్చాడు. మళ్ళీ ప్రవక్తను పంపించి నీవు కన్నీళ్ళు విడడం నేను చూసినా అని